ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. సతన్ పారిపోతాడు, కునితే తిరిగి వస్తాడు. చుట్టించిన సతన్ పారిపోతాడు, కునితే తిరిగి వస్తాడు. చుట్టించి పారి కోటను కూసడం సూత్రా సత్తితో ఎలుగో పట్టడం. చుట్టించి పారి కోటను కూసడం సూత్రా సత్తితో ఎలుగో పట్టడం. చుట్టించిన సతన్ పారిపోతాడు, కునితే తిరిగి వస్తాడు. గొల్లెల కాపలి రాజుగా మారెను. గొల్లెల కాపలి రాజుగా మారెను. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. చుట్టించి పారి కోటను కూసడం సూత్రా శక్తితో ఎలుకో పట్టడం. చుట్టించిన సతన్ పారిపోతాడు, కునితే తిరిగి వస్తాడు. దావీదు పాడగా సౌలుకి విడదా. దావీదు పాడగా సౌలుకి విడదలా. తలుతలు తీరెను, నమ్మడి దొరికెను. తలుతలు తీరెను, నమ్మడి దొరికెను. చుట్టించి పారి కోటను కూసడం సూత్రా శక్తితో ఎలుకో పట్టడం. చుట్టించి అతను పారిపోతాడు, కునితే తిరిగి వస్తాడు. చుట్టించి పారి కోటను కూసడం సూత్రా శక్తితో ఎలుకో పట్టడం. చుట్టించి పారి కోటను కూసడం సూత్రా శక్తితో ఎలుకో పట్టడం. చుట్టించిన సతన్ పారిపోతాడు, కునితే తిరిగి వస్తాడు. చుట్టించిన సతన్ పారిపోతాడు, కునితే తిరిగి వస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రేక్షకులకు నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో శుభాభివందనాలు. ప్రాణమిచ్చిన దేవుడు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో శుభాభివందనాలు. మా తాతయ్య గారు మరియు మా అమ్మమ్మ గారు తెలియజేస్తున్న సాక్ష్యాలు, వాక్యంని మరియు చేస్తున్న ప్రార్థనలో మీరు ఆత్మీయ మేలు పండుకుంటున్నారని నమ్ముతున్నాను. ప్రాణమిచ్చిన దేవుడు అనే ఈ టీవీ ప్రోగ్రాంని చూస్తూ ఉన్న ప్రేక్షకులకు నాజరేయుడని యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామములో మీకు శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు వాక్యం చెప్పడానికి ప్రభు నన్ను సిద్ధపరిచిన విధానం ఏంటంటే, ప్రభువా వాక్యం చెప్పాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక మంచి వాక్యాన్ని తెలియపరుస్తున్నారు ప్రభు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 40వ వచనం. మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు వెల్లడిస్తూ ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి జవాబు చెబుతూ ఇంకా వారి గురించి యేసయ్య గురించి, యేసయ్యని చేర్చుకున్న యేసయ్యతో పాటు ఉన్న శిష్యులు వాళ్ళని లేక ఒక ప్రవక్తని ఎవరైనా సరే, సపోజ్ మీకు తెలియదు ఇతను ప్రవక్త అని లేకపోతే ఈమె ప్రవక్త అని తెలియదు అనుకోండి,
ఏదో ఒక కారణంతో మీ ఇంటికి వచ్చినప్పుడు, లేక మిమ్మల్ని దర్శించడానికి వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక విధంగా ప్రవక్తను మీరు మీ ఇంట్లో చేర్చుకుంటేనట దానికి తగిన ప్రతిఫలం ఏంటో చెప్తున్నారు ఇక్కడ ప్రభు. చాలా క్లియర్గా ఇస్తున్నాడు. ప్రవక్త అని, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. ఆ ప్రవక్తను చేర్చుకున్నందువలన వాళ్ళకి వచ్చే లాభము, ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు. ఒక లాభము 2 లాభాలు అని కాదు, కొన్ని లాభాలు ఉంటాయి, గుప్తమై ఉంటాయి. ఒక ప్రవక్తను చేర్చుకుంటే కావాలంటే మీరు ఒక ప్రవక్తను మీరు పిలిచి మీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకొని చూడండి. లేకపోతే ఒక ప్రవక్త ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందో మనం గమనించవచ్చు. నా ఇంటికి ఒక ప్రవక్త వస్తూ ఉన్నారు. ఆయనే పాస్టర్ డి సురేష్ బాబు గారు. ఆయన ఒక బలమైన ప్రవక్త. ఆయన మా ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ఉంటారు, వెళ్తూ ఉంటారు. మళ్ళీ ప్రభు ఇంకొక రోజు వెళ్ళి పలానా విషయం ప్రార్థన చేయండి వస్తూ ఉంటారు. అలా వచ్చి పోతూ ఉన్నప్పుడు వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు మాకు ఎన్నో ఆత్మీయ మేలులు మేము పొందుకున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, శిష్యులతో చెప్తున్నారు, ఒక ప్రవక్తను యేసుక్రీస్తు నామములో మీరైనా సరే రేపు మీరు ప్రవక్తలు అవబోతున్నారు, శిష్యులుగా ఉన్నారు ప్రస్తుతానికి. నా తర్వాత మీరు చేయవలసింది అపోస్తలులుగా, శిష్యులుగా, ప్రవక్తలుగా అయినప్పుడు మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వారికి కలిగే లాభం ఫలాందని చెప్తున్నారు. దానికి సంబంధించింది ఒక అద్భుతం జరిగింది విషయం నేను చెప్తాం అనుకుంటున్నాను. ఒక ప్రవక్తను ఒక స్త్రీ చేర్చుకున్నందువల్ల ఆమెకు కలిగిన లాభాలు ఉన్నాయి. లాభము కాదు, లాభాలు ఉన్నాయి. ఒకే ఒక లాభం పొందుకోలేదు ఆమె. అయితే ఎక్కడంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుంచి ఉన్న కథ, స్టోరీ అంతా మీకు తెలుసు. క్రైస్తవులు అనబడే వారికి ఈ షూనేమీరాలు గురించి మనందరికీ క్రైస్తవ లోకానికి తెలియంది లేదు. ఈ ఎలీషా గారిని ఒక స్త్రీ వారి ఇంటికి చేర్చుకొని ప్రవక్త అని చేర్చుకున్నారు వారు. ఆమెకు తెలుసు ప్రార్థన విషయంలో బలవంతురాలు, దేవుడి విషయంలో భయభక్తులు కలిగిన వ్యక్తి. ప్రవక్తను చేర్చుకుంటే నాకొక మేలు జరుగుతుందేమో అనుకొని ఏం చేస్తున్నారంటే, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చను. చాలా మంచి పని చేశారు ఆమె. ఒక పాస్టర్ గారికి, లేక ఒక ప్రవక్తకు, లేకపోతే ఒక అధికారికి, లేకపోతే ఒక యాజకునికి, ఎవరికైనా ప్రార్థనా పరులకి ఆహారం తయారు చేసి పెట్టడం అంటే చాలా మంచి పని, చాలా మంచి పని. కొంతమంది చాలా ఆతృతతో జాగ్రత్తగా చేస్తారు ఈ పని. అలాంటి వారు తప్పకుండా ఆశీర్వాదం పొందుకుంటారు. నేను చెప్తున్న వాక్యాన్ని మీరు విన్నప్పుడు, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ ప్రవక్తను చేర్చుకోకపోయినా, ఏ పాస్టర్ గారిని పిలిచి ఎప్పుడు భోజనం పెట్టకపోయినా ఇప్పుడు చేయండి. ఒక ప్రవక్తను చేర్చుకున్నప్పుడు ఆ ప్రవక్త వల్ల ఆమెకి ఏ లాభం వచ్చిందంటే, ఒక లాభం కాదండి, 2 లాభాలు వచ్చినాయి. ఈ 2 లాభాలతో పాటు ఇంకొక లాభం పొందుకుందామె. 2 లాభాలు ఏంటంటే, ముందు ఒకటి, తన కుమారుడు, తనకు బిడ్డలు లేరు, ఆ ప్రవక్తను చేర్చుకున్నప్పుడు వారు చేసిన ప్రార్థనను బట్టి ఆమెకు బిడ్డ కలగటం ఒకటి. రెండవది, ఆ బిడ్డ చనిపోయిన తర్వాత బ్రతికించారు ఈయనే. ఈ 2 లాభాలతో పాటు ఇంకొక లాభం పొందుకుందామె. అదే స్త్రీ ఆ దేశానికి కరువు వచ్చినప్పుడు, ఈ దేశంలో నుంచి వేరొక దేశానికి వెళ్ళిపోయినప్పుడు 7 సంవత్సరాలు కరువు వస్తుందని ఈయనే చెప్పారు. అలా కరువు వచ్చినప్పుడు వేరే దేశానికి వెళ్ళిపోయి 7 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ తిరిగి ఈ 7 సంవత్సరాలలో ఆమెకు రావలసిన మేలేంటో రాజు దగ్గరికి వెళ్ళి మేలు పొందుకుంది. 7 సంవత్సరాలు నేను ఊర్లో లేనయ్యా అని. అది 2వ మెసేజ్లో వస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు నేను పార్ట్ 1లో నేనేం చెప్తున్నానంటే, ఒక ప్రవక్తను ఈ స్త్రీ చేర్చుకొని, భార్యాభర్తలు ఇద్దరు సమ్మతి మీద చేర్చుకొని వారికి మర్యాద చేసినప్పుడు, లేక వారిని గౌరవించినప్పుడు వారికి ప్రభువు మేలు చేశారు ఈ ప్రవక్త ద్వారా. అనగా ఈ ప్రవక్త ఏది చెప్పితే అది జరిగిపోతుంది. ఆ దినాల్లో, ఈ దినాల్లో కూడా కొంతమంది చెప్పినప్పుడు ఏ మాట చెప్తారో అది జరుగుతుంది. ఇప్పుడు
దేవుని బిడ్డలుగా ఉన్నవారు, నీతి కలిగి ఉన్నవాళ్ళు, నిజాయితీ కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే అవి జరుగుతాయి. అయితే ఈయన కూడా నీతి కలిగిన వ్యక్తి. ఎలీషా గారు యథార్థవంతుడు, బహు దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి. ఒకటి కాదు, ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాలలో ఒక్క అద్భుతం నేను చెప్తున్నాను ప్రస్తుతానికి. అయితే ఆమె అంటుంది, భోజనానికి పిలిచారట, ఈమె వారిని బలవంతం చేశారట. ఆ ఊరు వచ్చారట ఆయన. వచ్చినప్పుడల్లా ఎంతోమందికి ప్రార్థన చేయాలి, ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పనులు ఉన్నప్పుడు ఈమె అంటుంది, అయ్యా మీరు ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి రండి, మా ఇంట్లో కూర్చొని భోజనం చేసి వెళ్ళండి అని ఆయనను అడుగుతూ ఉన్నప్పుడు ఆయన అలాగున ఒప్పుకొని ఈ ఇంటికి వచ్చినప్పుడు ఈమె ఏం చేసిందంటే ఆహారం పెడుతూ ఆయనకు కావలసిన మరి ఆహారం తిన్నాక ఒకవేళ వేరే చోటికి వెళ్ళవలసిన సమయం కాస్త ఎక్కువ సమయం ఉంటే మరి కొంచెం రెస్ట్ తీసుకోవటానికి ఏం చేశారంటే వారు, కావున మనము 10 అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. అలా భర్తకు చెప్పి ఆయన వచ్చి భోజనం చేస్తారు. మరి భోజనం చేసిన తర్వాత ఇంకా కొంతసేపు ఉండాలి అనుకున్నప్పుడు ఇలాగ మంచం కూడా పెడదాం, బల్ల పెడదాం, అవేమేమి పెట్టాలనుకున్నారు వాటన్నింటి గురించి మహా మంచి అర్థాలు ఉన్నాయి. ఒక చిన్న గది దేవునికి ఇచ్చేసింది, చిన్న గది. మనం కూడా మనకున్న సొంత ఇల్లు అనుకోండి, లేకపోతే రెంట్కున్న ఇల్లే, ఒక చిన్న గది ప్రత్యేకంగా ప్రార్థన కోసం మనం పెట్టుకోవాలి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన స్థలంగా పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి అసలు అక్కడ మీరు పెట్టుకొని చూడండి, ఆ గదిలోకి వెళ్ళంగానే ప్రార్థన నడిపింపు వస్తుంది. కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, అమ్మా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ప్రార్థన చేసుకుందామంటే నిద్ర వస్తుంది, లేదంటే నడవట్లేదు, లేదంటే ప్రార్థనకి జవాబు రావట్లేదు అని చెప్తున్నారు. కారణం ఏంటని ఆలోచించినప్పుడు వారిలో ఉన్న మామూలుగా చీకట్లు కొన్నిసార్లు అడ్డగిస్తాయి. అది కాకుండా ఇది కూడా ఒక రీజన్. మనము ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన గదిలో ప్రార్థన చేస్తే వెంటనే జవాబు పొందుకుంటాం. అంతేకాదు చీకటి శక్తులు మన దగ్గరికి రావు. ఇంకా అసలు ఆ గదిలో ఏంటయ్యా అంటే ప్రార్థనే. వాక్యం చదవటం, పాటలు పాడటం, ప్రార్థన చేసుకోవడం. ప్రార్థనా గది దాని పేరు, దేవుని గది. మనం క్రైస్తవ లోకం అనేది ప్రార్థనా గది అండి. అక్కడ అని ఆ పేరు పెట్టి దానికి బైబిల్ పెట్టి ఒక బెంచ్ వేసి ఒక చైర్ వేసి దాని మీద బైబిల్ పెట్టి అక్కడ కూర్చొని పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి. కానీ ఎక్కడ బట్టి ఇల్లంతా ఒక కిచెన్, ఒక ప్రత్యేకమైన రూము, బెడ్రూమ్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు బెడ్రూమ్లో కూర్చొని ప్రార్థన చేయటమో లేకపోతే ఎక్కడో దగ్గర కూర్చొని చేయటమో చేస్తే కొన్నిసార్లు అవ్వదు, జవాబు రాదు. ఎవరైనా అలా చేస్తున్నారేమో, ఏమండి మరి మాకు సొంత ఇల్లు లేదు, ఉండా అద్దెలు, అక్కడే ఒక ప్రత్యేకమైన స్థానం ఒక ప్రక్కన పెట్టుకొని మనం ప్రార్థన చేసి చూడండి, వెంటనే ఆన్సర్ పొందుకుంటారు. యూ విల్ రిసీవ్ ద ఆన్సర్ వెరీ సూన్ ఇన్ జీసస్ నేమ్. మీరు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రభువుకు చూపించాలి, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రభువుకు చూపించాలి. ఇదిగోండి ఈ స్థానం మీదే, ప్రభువా మీరు నాలోనికి రండి, నాలోకి వచ్చి నన్ను నడిపించండి, ప్రార్థన చేయించండి, వాక్యం చదివించండి, ఆరాధన చేయించండి, పాటలు పాడించండి. ఇది చెప్పాలి ప్రభువుకి. అలాగున ఈమె దేవుని యందు భయభక్తులు గలదై అలాగ ఆయనకు ఒక చిన్న గది కట్టించి అందులోనంట ఒక మంచం వేశారు. చూడండి, అతను మరి రోజంతా అక్కడ ఇక్కడ ప్రార్థనలు చేసి చివరికి వచ్చి ఇక్కడ భోంచేసి ఇంకా వెళ్ళిపోబోయే సమయంలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవచ్చు అనే ఉద్దేశము ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ మంచము అనే దానికి ఇక్కడ వేరే అర్థం ఏమి ఇచ్చారంటే అది బాగా ధనవంతుల ఇళ్లలో ఉండే మంచాలు, ఖరీదైన మంచాలు. అలా కొంతమంది మర్యాదపూర్వకంగా కొంతమందికి అలా ఇస్తారట. కూర్చోండి ఇక్కడ, మీరు తప్పకుండా మీరు ఇక్కడ ఉండండి, కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి అని మర్యాదపూర్వకంగా ఇచ్చేది ఆ మంచం. దానికి గుర్తద మర్యాద గది. తర్వాత బల్ల ఒకటి పెట్టారు, బైబిల్ పెట్టుకొనివ్వండి, పాటల పుస్తకాలు పెట్టుకొనివ్వండి, ఆయన ఏం పెట్టుకుంటారో దాని మీద ఆయన ఆ బల్ల మీద పెట్టుకోవలసిన వస్తువులు పెట్టుకోవటానికి పీట ఒకటే, దీపస్తంభము ఉంచుదాము. దీపస్తంభం గురించి మీకు చెప్పవలసిన పని లేదు.
దీపస్తంభాలు లోగడ కరెంట్ రాకముందు దీపస్తంభాలు ధనవంతుని ఇళ్లలో అయితే ఆ గుమ్మానికి ఈ గుమ్మానికి వేలాడదీసి ఉంటాయి దీపస్తంభాలు. అయితే మాకు కూడా ఉంది, ఒక దీపస్తంభం ఉండేది. మా అమ్మమ్మ గారు నన్ను దీపం వెలిగించి దాని మీద పెట్టు అనేవాళ్ళు. సాయంత్రం 6, 6:30, 7 అయ్యేటప్పటికి ప్రతిరోజు ఆ దీపాన్ని, ఎంత పెద్ద దీపం, శుభ్రంగా తుడిచి వెలిగించి ఆ దీపస్తంభం మీద పెడితే అంత మధ్యలో పెట్టేవాళ్ళమే. ఈ గది అంతా లైటింగ్ వచ్చేది. ఈ ఎక్కడ కూర్చొని చదివినా కానీ ఆ లైటింగ్ కనపడతానే ఉండేది. అలా కొన్ని ఆత్మీయ మర్మాలు ఉన్నాయి ఈ ఒక్కొక్క మాటకి. కానీ నేను ఇవేమీ చెప్పట్లేదు. ఒక ప్రవక్తని ఒక ఇంటి భార్యాభర్తలు చేర్చుకున్నందున వారికి వచ్చిన లాభం ఏంటి అనేది మీకు చెప్తున్నా. నాకు కొంతమంది ఫోన్ చేసి, అమ్మా మీరు ఎప్పుడు వస్తారు, మా ఊరు వస్తే మా ఇంటికి రండి, తప్పకుండా మీరు మా ఇంట్లోకి వస్తే మాకు కొంచెం ఆశీర్వాదం ఉంటుందమ్మా అంటున్నారు. కరెక్టే ఆ మాట. నేను వస్తే కాదు కానీ నాతో పాటు నా తండ్రి వస్తారు, యేసయ్య వస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. మాలో ఉన్న ప్రార్థనను బట్టి ప్రభు మీకు ఏమేమి చెప్తారో అవి జరిగించేస్తారు. అందుకే కదా ఇక్కడ ప్రవక్తను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఆమె చక్కగా మర్యాద చేసి రప్పించి ఏం చెప్తున్నారంటే ఆమె అక్కడ ఆహారానికి సమస్తము సమకూర్చారు. అయితే ఇలాగా ఉన్నప్పుడు ఇంకా ఆయన అప్పుడప్పుడు వచ్చి అక్కడ భోంచేసి కాసేపు ఉండి వెళ్ళిపోతున్నారు. ఒకరోజు ఆయన అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే ఆయన ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, ఈ షూనేమీరాయిల్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు అంటున్నాడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనపరిచితివి? నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. ఈ యొక్క ప్రవక్తల యొక్క పనులేంటో మీకు లోకడ ఒకసారి చెప్పా. ఒక దేశంలో ఒక రాజు దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు అంటే ఆ ప్రవక్త ఏం చేయాలంటే తన పని దేశం గురించి, రాజు గురించి, దేశ ప్రజల గురించి, యుద్ధాల గురించి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ రాజుగారు వీరికి కావలసిన వస్త్రాలు, ఆహారం సంవత్సరం మొత్తం చూస్తూనే ఉంటారు. అయితే ఒకవేళ యుద్ధం వస్తుందంటే అయ్యా యుద్ధం వస్తుంది పలానప్పుడు మీరు సిద్ధపడాలని చెప్పటం వారి పని. ప్రభు దగ్గర నుంచి వర్తమానం అందుకొని చెప్తూ ఉంటారు. అదే ప్రవక్తల పని. ఒక రాజు ఒక ప్రవక్తను తన దేశంలో పెట్టి పోషించుకుంటూ దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా ఉన్నప్పుడు ఆ దేశం ఎప్పుడు దీవించబడుతుంది. అలాగే ఒక ఇంటిలో భార్యాభర్తలు ఒక ప్రవక్తను పిలిచి మా ఇంటికి రండి, ప్రార్థన చేయండి, మీరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి రండి అని ఎవరు ఆహ్వానిస్తూ ఉన్నారో ఆ ప్రవక్తల యొక్క ఫలము పోగొట్టుకొనడు అని మీకు గట్టిగా చెప్తున్నాను నేను యేసు నామములో. ప్రవక్త వచ్చి మీ ఇంట్లో కాలు పెట్టినప్పుడు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు యేసు నామములో జరుగునుగాక. అయితే అలా అడుగుతున్నాడు, నీకేం కావాలి సహాయం? రాజుతోనైనా ఏమైనా మాట్లాడమంటావా? సైన్యాధిపతితో మాట్లాడమంటావా? రికమెండేషన్ చేయమంటావా అని అడుగుతున్నాడు ఈయన. ఆమె ఏమంటుందంటే, నేను నా స్వజనులలో కాపురం అంటే సొంత జనాలే ఉన్నారు, ఇక్కడ మాకు చుట్టాలు చాలామంది ఉన్నారు, బంధువులు ఉన్నారు, నా సొంత జనమే ఇదంతా అని చెప్తా ఉన్నారు ఆమె. అంటే నాకు ఇంకా అవసరం ఏమీ లేదయ్యా అని చెప్పకుండా అలాగ ఒక చక్కటి ఆన్సర్ ఇచ్చారు. చూడండి, హౌ షీ ఈజ్ గివింగ్ ద వెరీ గుడ్ ఆన్సర్. నాకు సహాయం వద్దు అనకుండా నా సొంత జనం దగ్గర నేనున్నాను అని చెప్తా ఉన్నారు. చాలా మంచి ఆన్సర్ చెప్పింది. అయితే వారికి పిల్లలు లేరనే సంగతి ఈ గెహజీ ద్వారా ఆయన చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు గెహజీ అంటున్నాడు, అయ్యా వారికి పిల్లలు లేరయ్యా, మరి తన భర్త ఏమో చాలా వయసు అయిపోయింది, మరి పిల్లల కోసం ఏమైనా వాళ్ళు ప్రార్థన చేయించుకోవాలని ఆశ ఉందేమో అని కొంచెం ఈ గెహజీ గారు ఎలీషా గారి ముందు ఒక చిన్న విషయం చెప్పారు, బయట పెడితే. అప్పుడు ఏమంటున్నారంటే 15వ వచనం, ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను, ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా అంటున్నారు అప్పుడు, అయితే నువ్వు వెళ్ళి ఆమెను పిలుచుకురా అని చెప్తున్నారు. బిడ్డలు లేరంటున్నావు కదా, నేను ఆమెను దీవిస్తాను, లేక ఆమెకు ప్రార్థన చేస్తాను, నువ్వు పిలుచుకురా అని అర్జెంటుగా గెహజీని పంపించేశారు ఎలీషా గారు.
ఆమె వచ్చి నిలబడంగానే అంటున్నారట 16వ వచనం, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. అంతే, ప్రవక్త తన నోట్ల నుంచి ప్రభు చెప్పిన మాట చెప్పేశారు. ప్రభు ముందే చెప్పేస్తారు, కొన్ని విషయాలు వాళ్ళకి తెలియపరిచేస్తారు. అవి వాళ్ళ హృదయంలో దాచుకొని చెప్పవలసిన సమయం వచ్చేసినప్పుడు చెప్పేస్తారు. చెప్తా ఉన్నారు, వచ్చే సంవత్సరం ఇదే రోజుకి నీకు ఒక బిడ్డ కలుగుతాడు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడ, అలాగూ పలుకోవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దనెను. ఎందుకో ఈ మాట, ఒక మాట ఉపయోగించింది. నాకు పిల్లలు పుట్టరని కానీ, ఇంకా నాకు నా భర్త పెద్దవాడు కాబట్టి నాకు బిడ్డలు కలగరయ్యా అని కానీ ఏమీ చెప్పలేదు. కానీ ఆ మాట ఎందుకు చెప్పిందంటే, దీనికి తర్వాత లాస్ట్లో ఈ మాట వలన ఒక ఉపయోగం కలుగుతుంది, ఒక ఆన్సర్ వస్తుంది. అందుకే ఆమె ఏమంటుందంటే, దైవజనుడు అయిన నా ఏలినవాడ అలాగూ పలుకోవద్దు, అలాగ అనబాకండి అయ్యా అన్నారంతే. ఇంక ఏమనుకోండి, యాక్సెప్ట్ చేసేసారు. కానీ మళ్ళీ అంగీకరించింది. ప్రవక్త చెప్పిన మాటను అంగీకరించాలి. ముందు మనం అంగీకరించాలి, లోబడాలి. ఆ ప్రవచనం ఏంటి జరుగుతుందా లేదా కనిపెట్టాలి, ప్రార్థన చెయ్యాలి. అయ్యా పలానా రోజు నేను అలాగే ప్రార్థన చేస్తూ ఉంటా. మా పాస్టర్ గారు సురేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రవచనం చెప్పారు అనుకోండి, అయ్యా అది చెప్పావు కదా మీరు, పలానా మాట జరగనివ్వండి ఏసయ్యా, అది జరిగించండి తండ్రి అని మనం ప్రార్థన తప్పకుండా చేయాలి. మళ్ళా వెంటనే దానికి రిజల్ట్స్ మనం చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వము. ఒక ప్రవక్త చెప్పిన మాట యథార్థముగా మాట్లాడిన మాట కాబట్టి ఫెయిల్ అవ్వము. ఎవరెవరో కొంతమంది ఏదో అనుకున్నా మీరేం అనుకోకూడదు. ఎవరో ఇవన్నీ జరుగుతాయి అని ఎవరన్నా అనుమానం వచ్చింది అనుకోండి, అలా అనుమానం రానివ్వకూడదు. జరుగుతాయి. ప్రవక్తను బట్టి, ప్రవక్త యొక్క క్రియలను బట్టి జరుగుతాయి. ప్రవక్త ఒకవేళ చెడ్డవాడై ప్రవక్తలాగా ఇక్కడ మాట చెప్పాలంటే చెప్పలేడు. వాడు చెడ్డవాడైతే, యథార్థవంతుడైతేనే చెప్పగలుగుతాడు. ఏమని చెప్తాడు? కానీ ప్రవచనం అతనికి చెప్పడో ప్రభువు, ఇతను ప్రార్థన సరిగ్గా చేయలేడు. ప్రవక్త అనిపించుకోవడానికి ఏమైనా చెప్పాలంటే కూడా ఎవరో చెప్పలేరు. మీరు అలా ఊహించుకోకూడదు కూడా. ఎవరు వీళ్ళ నోట్లో నుంచి వచ్చిన మాట యథార్థము అని మీరు నమ్మాలి. కొంతమందికి మాత్రమే అవి సాధ్యం, అందరికీ సాధ్యము కాదు. ప్రవక్తలు అంటే చాలా విలువైన వారు, చాలా విలువైన వారు. ప్రవక్తని ఆడవాళ్ళని అంటారు. వాళ్ళు కూడా చాలా బలవంతులు, ధైర్యవంతులు, ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ మాట మనం నమ్మాలి తప్పకుండా. నమ్మితేనే మనం కొన్ని అద్భుతాలు పొందుకోగలుగుతాం. అయితే ఇక్కడేం జరిగిందంటే 17 పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. చూసారా? అయ్యా అట్లా అనబాకండి అయ్యా అన్నారు. అందామే ఊరికే అంది. నాకు పడతారా ఏంటయ్యా, నువ్వు చెప్పేది ఏంటి అని కూడా అనలేదు. కొంచెం తగ్గించుకొని అన్నారు. ఆ మాట అని యాక్సెప్ట్ చేశారు. అవును, ఒక ప్రవక్త నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా నాకు ఆశీర్వాదం ఎందుకు రాదు అనుకుని మనసులో ప్రభు విషయంలో నమ్మింది. ఈయన ఒక బలవంతుడు ప్రవక్త నేను నమ్మింది. కరెక్ట్గా మళ్ళీ సంవత్సరానికి ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు అని చెప్పి ఉంది. చూసారా? హల్లెలూయా! ప్రవక్త యొక్క మాటలు విన్నప్పుడు అలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం మనం కూడా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన మా పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒక ప్రవక్తను ఎవరు వారి ఇంట్లో చేర్చుకున్న వారికి ప్రవక్త యొక్క ప్రతిఫలము పొందుకుంటారు, అనగా ఆశీర్వాదాన్ని చూస్తారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను బట్టి యేసుక్రీస్తు నామములో ఎంతమంది బిడ్డలు ప్రవక్తలను చేర్చుకుంటున్నారో వారందరికీ యేసునామములో ఆశీర్వాదం కలిగించిన పరలోకపు తండ్రికి యేసయ్యకు స్తోత్రములు చెల్లిస్తున్నాను డాడీ. అలాగున వారికి మేలులు కలుగును గాక. ఇప్పుడు ఈ వాక్యం విన్న వారు ఎవరైనా సరే బిడ్డలు లేని వారికి యేసు శక్తి కలిగిన నామములో యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు దే ఆర్ బ్లెస్సింగ్ దెమ్ బై గివింగ్ చైల్డ్ ఇన్ జీసస్ నేమ్. మరలా వచ్చే సంవత్సరానికి వారు కూడా ఒక బిడ్డను ఎత్తుకొని
మందిరానికి వచ్చి కృపా సన్నిధి అనే మందిరం WRCC ద్వారా చేస్తున్న ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభుకి వందనాలు చెల్లిస్తూ వారిని తీసుకొచ్చి మందిరంలో యేసు నామములో ఒక బలమైన సాక్ష్యం ఇప్పించబోతున్న పరలోకపు తండ్రికి స్తోత్రములు. ఎవరికైనా బిడ్డలు లేని వారి ప్రార్థన వింటూ నాతో ఏకీభవించిన వారికి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో గర్భము యేసు నామములో తెరవబడుగాక. వచ్చే సంవత్సరానికి ఇదే రోజుకి వాళ్ళు బిడ్డనెత్తుకొని మరలా ఒక మంచి సాక్ష్యం ఇచ్చిద్రుగాక యేసు నామములో. చిన్నవారు కానీ పెద్దవారు కానీ యవనస్తులు కానీ తలనొప్పి అనే దుష్టాత్మ ఆ జనములో ఉండకుండా పొమ్మని బయటికి యేసునామములు ఆజ్ఞాపించి శపించి గ్రేవాడు బంధిస్తున్నాను యేసునామములు. యేసయ్య దుష్టుడిని కాల్చండి యేసునామములు. ఆ బిడ్డల మీదకి యేసుక్రీస్తు రక్తం విడుదల చేయండి. యేసు రక్తం విడుదల చేసి వారికి స్వస్థత శీఘ్రముగా జరిగించి యేసునామాన్ని బట్టి వాళ్ళు రక్షించబడులాగున వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ప్రార్థన తండ్రికి యేసయ్యకు పరిశుద్ధాత్మ దేవునికి సమర్పిస్తూ యేసు శక్తి కలిగి నామములు అడిగి ప్రార్థించుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రాణమిచ్చిన దేవుడు ప్రోగ్రాం చూస్తూ ఉన్న ప్రేక్షకులకు మరి ఒక శుభవార్త తెలియపరుస్తూ ఉన్నానండి. జూన్ నెల 20వ తేదీ 2016 సంవత్సరం విజయవాడలో జింకానా గ్రౌండ్స్ ప్రక్కన గల కందుకూరి కళ్యాణ మండపంలో జూన్ 20వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ఆశీర్వాదపు జల్లులు అనే ఒక బలమైన ఆశీర్వాదపు కూటము ఏర్పాటు చేయబడినది. 9 రకాల ఆత్మఫలములు కలిగి అపోస్తులుగా ఇంటర్నేషనల్ స్పీకర్గా ఉన్న బలమైన ప్రవక్త, దేవుని చేతిలో బలముగా వాడబడుతున్న దైవజనులు డి సురేష్ బాబు గారు వాక్యం అందించి ప్రార్థన చేస్తారు. నేను కూడా వాక్యంతో పాటు ప్రార్థన ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయడానికి మేము అక్కడ ఆ రోజు సిద్ధంగా ఉంటాం. త్రాగుబోతులు కానీ, వ్యభిచారులు కానీ, గ్రుడ్డివారు కానీ, కుంటివారు కానీ, మోగవారు కానీ, క్యాన్సర్ వ్యాధితో బాధపడేవారు కానీ, శాతపడి శక్తులతో బాధపడుతున్నవారు కానీ, మంచాల మీద నుంచి లేవలేని వారు కానీ తీసుకురండి. అనేక మందిని తోడుకొని రండి ఆ స్థలంలోకి. అనేక మంది ఆశీర్వాదపు జల్లులతో ఇంటికి క్షేమంగా వెళ్ళగలుగుతారు అని నేను గట్టిగా నమ్మకంగా చెప్తున్నాను. యేసు నామములో విజయవాడ నగర ప్రజలకు విజ్ఞప్తి, ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి అని కోరుచు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా జే జయమ్మ విల్సన్, కృపా సన్నిధి, WRCC, డోర్ నెంబర్ 47-9-4, ESI హాస్పిటల్ రోడ్, గుణదల 4, విజయవాడ 520004, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 87 90 92 85 98. మరి ఒక నెంబరు 93 96 80